నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి? తులం బంగారం అంటివి షడగోపం పెడితివి, మహాలక్ష్మి అంటివి మహా మోసం చేస్తేవి. 15 నెలలు అంటే 15 నెలలు ఇంటూ 2500 అంటే ఈ రాష్ట్రంలో ప్రతి అక్కకు చెల్లెకు నువ్వు 37,500 రూపాయలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి. మహాలక్ష్మి అని మహా మోసం చేస్తేవి, తులం బంగారం అని షటగోపం పెడితివి, స్కూటీలన్నీ సున్నం పెడితివి. ఏంది నువ్వు చేసింది? పోనీ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలను కొనసాగించినవా అంటే కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్ అంటివి అని కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ పెడితివి. ఒక్కొక్క పథకం బంద్ పెట్టుడే తప్ప నువ్వు ఇచ్చింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఉత్త డొల్ల మాటలు, గోబల్స్ మాటలు, అబద్ధ ప్రచారాలు తప్ప నిన్నటి మీటింగ్లో నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? బతుకమ్మ చీరలు ఎందుకు బంద్ చేసినావు? న్యూట్రిషన్ కిట్ ఎందుకు బంద్ చేసినావు? నేను అడుగుతా ఉన్నా. మళ్ళా మంచినీళ్ళ కష్టాలు మోపైనాయి. పాపం అక్క చెల్లెలు బిందెలు మోసుకుపోతున్న ఫోటోలు పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నిజాయితీగా ప్రజల పక్షాన్ని ఆలోచించు తప్ప ఇంకా నువ్వు అబద్ధాలతోని ఈ ప్రచారంతో ఇంకా ముందుకు పోలేవు. నువ్వే ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నావు. ప్రజలు నీ అబద్ధపు మాటల్ని, నీ మోసపు మాటల్ని, చెయ్యని పనులను చేసినట్టుగా నువ్వు చెప్పేదాన్ని చూసి ముఖ్యమంత్రి కుర్చీకున్న విలువ తగ్గిపోతున్నది. ఆ బాధ ఏంటంటే ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గిపోతున్నది. నువ్వు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే హుందాగా వ్యవహారం చేసుకుని తెలుసుకో. అబద్ధాలు మానండి అని చెప్పి ముఖ్యమంత్రికి నేను హితవు పలుకుతా ఉన్నా. నిన్న నువ్వు చెప్పినవన్నీ కూడా అమలు చేయి. నేనైతే అన్ని అబద్ధాలు నువ్వు చెప్పినాయి. సూటిగా చెప్తున్నా. 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నావు, జీవో ఇచ్చేయి. 21,000కు వడ్డీ లేని రుణం డబ్బులు మహిళల ఖాతాల్లో జమ చేయి. దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవి. 75 రూపాయలు స్టిచ్చింగ్ ఛార్జెస్ అన్నావు, వెంటనే 75 రూపాయలు విడుదల చేసి మాట్లాడు. నువ్వు ఉత్తమాటలు బంద్ చేయి. నువ్వు